నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటూనే ఉంటాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిష్కారం ఎలాగా అనేది మనమే వెతుక్కోవాలి. ఆ భగవంతుడు మనకి ఎన్నో వేస్ చూపిస్తూ ఉంటాడు. కానీ మనం కరెక్ట్గా ఆ సిచ్యువేషన్కి ఆ వేలో వెళ్తున్నామా లేదా అనేది తెలుసుకుంటేనే మన లైఫ్ ఈజీగా వెళుతుంది. లేకపోతే చాలా డెస్పరేట్గా ఇబ్బందులతోనే ఉంటాము. సో ఈరోజు నేను ఈ రీడింగ్లో చెప్పేది కూడా అదే. అసలు మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఎందుకు ఎదురైంది, సో ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా బయటపడాలి అనేది యూనివర్స్ ఎలా చెప్తుంది, ఏం చెప్తుంది అనేది నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజెస్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ కార్డ్స్ అన్ని షఫిల్ చేసి పెట్టాను. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్, సెకండ్ కార్డ్ వచ్చేసి 5 ఆఫ్ కప్స్, థర్డ్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ కప్స్. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడే కనిపిస్తుంది అసలు ఫస్ట్ మీ లైఫ్లో చాలా డార్క్ సిచ్యువేషన్ అయితే మీరు ఎదుర్కొన్నారండి. అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఆ సిచ్యువేషన్ తర్వాత మీరు అసలు ఇంకొకళ్ళతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు. నాకేంటి ఈ సిచ్యువేషను, నాకెందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశాను అనే దగ్గరే మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. లిటరల్లీ దేని గురించి పట్టించుకోవట్లేదన్నమాట. ఈ సిచ్యువేషన్ ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇక్కడ నా పొరపాటు లేదు, నేను ఇలా ఎందుకు అయిపోయాను, నా లైఫ్ ఇలా ఎందుకు అయిపోయింది, మీరు ఇదే బాధపడుతున్నారు తప్పితే దానిలో నుంచి అసలు కొంచెం కూడా బయటికి రావట్లేదండి. అసలు ఈ సిచ్యువేషన్ ఇలా అవ్వడానికి కారణం కూడా మీరు మీ మైండ్ సెట్ చెప్పిందే విన్నారు. సో మీ హార్ట్ని అక్కడ మీ మైండ్ డామినేట్ చేసింది, చాలా అంటే చాలా డామినేట్ చేసింది. ఎమోషనల్ థింకింగ్కి లాజికల్ థింకింగ్కి చాలా తేడా ఉంటుంది. కానీ మీరు ఆ ఎమోషనల్ థింకింగ్ని అండ్ లాజికల్ థింకింగ్ని బ్యాలెన్స్ చేసుకోకుండా ఒక రఫ్ డెసిషన్ తీసేసుకున్నారు. ఆ రఫ్ డెసిషన్ తీసుకొని ఫాస్ట్గా మూవ్ అయిపోయారు. ఎంత ఫాస్ట్గా అంటే ఇక నేను ఇప్పుడు మనకు ఒక పెద్ద గాలివాన వస్తుంది అనుకోండి. ఆ గాలివాన వస్తే మనం ఏం చేస్తూ ఉంటాము, పెద్ద గాలి దుమారం వస్తే మనం ఏం చేస్తాం, ఒక పక్కకి కాసేపు ఉంటాము, ఎక్కడైనా షెల్టర్ తీసుకుంటాం. మనం రోడ్డు మీద ఉన్నా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నా పక్కన కొంచెం మంచి ప్లేస్ చూసుకొని అది తగ్గే వరకు ఉంటాం, పెద్ద వర్షం వచ్చినా గాలి దుమారం వచ్చినా. కానీ మీరు మాత్రం అలా చేయలేదండి. సో నేను ఈ డెసిషన్ తీసుకున్నాను, నాకు ఆ పర్సన్ కావచ్చు, ఆ సిచ్యువేషన్ కావచ్చు, మీరు ఏదైతే అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉన్నారో అప్పటిది ఆ సంగతి చెప్తున్నాను నేను. సో మీరు ఆ పర్సన్ కోసమో లేకపోతే ఆ సిచ్యువేషన్ కోసమో కావచ్చు, మీరేంటంటే వేరే ఎవరిని లెక్క చేయలేదు, దేని గురించి ఆలోచించలేదు. ఆ గాలివాన వస్తున్నా ఆ పెద్ద తుఫాన్ వస్తున్నా వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయారు, దేన్ని లెక్క చేయకుండా. సో ఏమైంది, అలాంటి సిచ్యువేషన్లో అంత గాలివాన్లో మనం వెళ్తే ఖచ్చితంగా హెల్త్ డిస్టర్బ్ అవ్వడము, కళ్ళల్లోకి మట్టి వెళ్ళడము, ఇంకేదో జరగడమో, కింద పడటమో జరుగుద్ది. సో ఇక్కడ కూడా మీకు జరిగింది అదే. మీరంతా రఫ్ డెసిషన్ తీసుకొని లాజికల్ థింకింగ్ని ఎమోషనల్ థింకింగ్ని బ్యాలెన్స్ చేసుకోకుండా మీ మైండ్ మీ హార్ట్ని చాలా డామినేట్ చేసింది. ఆ డామినేట్ చేసిన దాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేదు అసలు. సో పూర్తిగా మీరు మీలాగా లేకుండా వేరే వాళ్ళ మైండ్ సెట్తో ఆలోచించి ఉన్నారు ఆ సమయంలో. సో అలాంటి సిచ్యువేషన్లో ఉండేసరికి మీరు ఆ సిచ్యువేషన్లో మీకు జరిగిన అవమానం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, స్ట్రగుల్ కావచ్చు, మీరు చాలా లాస్ అయ్యారు. చాలా అంటే చాలా లాస్ అయ్యారు. ఆ లాస్ అయిన కారణంగా మీకు ఇంకా నమ్మకం పోయింది. ఒక మనిషిని నమ్మాలంటే నమ్మలేకపోతున్నారు, ఇష్టపడట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఏ పని చేయట్లేదు, ఎప్పుడు మౌనంగా బాధగా ఏడుస్తున్నారు, లిటరల్లీ ఏడుస్తున్నారు. ఎలా ఏడుస్తున్నారంటే, ఓ భగవంతుడా, అసలు ఈ సిచ్యువేషన్ అంటే ఈ జరిగిన సిచ్యువేషన్ని ఒక్కసారి నువ్వు వెనక్కి తీసుకెళ్తే బాగుండును కదా, ఇక నేను ఇలాంటివి చెయ్యను అని మీరు ఆ స్వామి పాదాల దగ్గర పడి ఏడుస్తున్నారు కొంతమంది, నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పటికి కూడా మీరేమనుకుంటున్నారంటే, నన్నెవరూ పట్టించుకోవట్లేదు, నన్నెవరూ చూడట్లేదు, నాకు ఏ వే లేదు అని ఆ బాధలో ఆ థింకింగ్లో ఉండిపోయి ఉన్నారు. కానీ
మీరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అండ్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని ఒక రాంగ్ థింకింగ్లో ఉన్నారు. కానీ అది కాదండి. ఇక్కడ మిమ్మల్ని యూనివర్స్ పట్టించుకుంటుంది, మిమ్మల్ని యూనివర్స్ చూస్తుంది. అందుకోసమే ఇక్కడ ఇంకా చూడండి, మీకోసం ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది సేమ్ కార్డు. కొంచెం ఇక్కడ మీకు ఆపర్చునిటీ మీ దగ్గరకు వస్తున్నా మీరు చూడట్లేదు దాన్ని. మీ బాధలోనే మీ మూడిలోనే ఉండిపోయారు. కానీ యూనివర్స్ అనేది మీకోసం ఆఫర్ తీసుకొస్తుంది. ఇక్కడ కూడా మీరు లాస్ అయ్యారు, బాధపడ్డారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు. కానీ మీ ముందు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే దీని నుంచి బయటకు వచ్చేస్తారో, ఆ సిచ్యువేషన్ని వదిలేస్తారో, దాన్ని వదిలేసిన రోజు మీకు యూనివర్స్ ఏం పంపించింది, మీ కళ్ళ ముందు ఏం ఆఫర్స్ ఉన్నాయి అనేది మీకు కనిపిస్తుంది. సో మీకు ఒక కొత్త ఆపర్చునిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఆ థింకింగ్ నుంచి బయటికి రండి. జరిగింది ఎలాగో జరిగిపోయింది, జరిగిన దాన్ని ఒక లెసన్ అనుకోండి. యూనివర్స్ మిమ్మల్ని పనిష్ చేయలేదండి, టెస్ట్ చేసింది. మీ స్టామినాని టెస్ట్ చేసింది, మీరు ఎంత గట్స్తో ఉంటారు అనేది టెస్ట్ చేసింది. సో ఇప్పుడు మీరు అప్పుడు ఆ లాజికల్ థింకింగ్ని, ఎమోషనల్ థింకింగ్ని మర్చిపోయి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నందుకు ఇప్పుడు మీరు పెయిన్ అనుభవించారు, అయిపోయింది కదా. సో ఇప్పుడు మీకోసం మళ్ళీ ఒక ఫ్రెష్ ఆఫర్ అనేది మీ ముందుకు వస్తుంది, చూపిస్తుంది యూనివర్స్. ఆ భగవంతుడు మీకు పంపిస్తున్నాడు. సో మీరు కాస్త అలర్ట్ అవ్వండి. నేనేంటి, నా పాస్ట్ డేస్లో నేను ఎలా ఉన్నాను, నేను చదువుకున్నప్పుడు కావచ్చు, జాబ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది అందరికీ రెజొనేట్ అయ్యే విధంగా చేసిన ఇది జనరల్ రీడింగ్ అండి. సో ఇది ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. సో కాబట్టి ఇక్కడ మీ ముందైతే కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ మీరు గుర్తించడం లేదు. సో మీరు దయచేసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రండి, ఆ ఆలోచన నుంచి బయటికి రండి. ఆ భగవంతుడికి మీ ఇబ్బందిని చెప్పేశారు కాబట్టి అది అక్కడికి అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకంటే మీరు అన్యాయంగా బాధింపబడ్డారు, వేధింపబడ్డారు, ఈ రెండూ జరిగినాయి మీ లైఫ్లో. కాబట్టి అది భగవంతుడు చూసుకుంటారు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్తారు, ఎవరైనా రివెంజ్ తీర్చుకోలేనప్పుడు వారికి సంబంధించి వారి పక్షాన న్యాయం ఉంటే కాలమే వారికి సమాధానం చెప్పుద్ది. సో ఇక్కడ మీ విషయంలో కూడా ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తుంది. కాబట్టి మీరు దానికోసం వెయిట్ చేసి మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అవ్వండి. అలా మీరు వెళ్తే ఒక్కసారి మీ సిచ్యువేషన్ నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు మీకు ఒక ఆపర్చునిటీ ఇప్పటికి కూడా మీ దగ్గరే ఉంది, మీ డోర్ ముందే ఉంది. మీరు గుర్తించడం లేదు. మీరు గుర్తించండి, మీకు ఖచ్చితంగా మంచి లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది. మీకైతే యూనివర్స్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తుందండి. సో మీరు అది గుర్తించడం లేదు అనేదే యూనివర్స్ కూడా చెప్తుంది. నేను నిన్ను గుర్తిస్తున్నాను, చూస్తున్నాను, కానీ నువ్వు నన్ను చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అని యూనివర్స్ మీకు చెప్తుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రండి. సో మీరు ఇంకా ఈ పెయిన్తో ఉన్నారు కాబట్టి మీకు యూనివర్స్ నుంచి ఏంటంటే వస్తున్న ఒక చిన్న మెసేజ్, మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని మీ పెయిన్, మీ లాసు, మీ రిగ్రెట్, ఈ మూడు, మీ పెయిన్ ఏముందో అది, మీ లాస్ ఏముందో అది, మీ రిగ్రెట్ ఏముందో అది. కొంతమంది చాలా లాస్ అయ్యారు. ఇక్కడ ఈ రీడింగ్ ప్రకారం చూస్తుంటే లాస్ అయ్యారు, అందుకోసమే అంత రిగ్రెట్, అయ్యో ఈ సిచ్యువేషన్ నేను ఇలాగ ఎందుకు హ్యాండిల్ చేశాను అని రిగ్రెట్ అవుతున్నారు. సో నేను ఇందాక కూడా చెప్పాను కదా, చాలామంది అసలు లాజికల్ థింకింగ్కి ఎమోషనల్ థింకింగ్కి బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు అని. సో ఒక్కసారి బ్యాక్ వెళ్తే బాగుండు, స్వామి మళ్ళీ ఒక్కసారి కాలచక్రాన్ని తిప్పితే బాగుండు అన్న స్టేజ్లో కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. సో అలాంటి వారు కూడా ఆ రిగ్రెట్ ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసి ఫ్రైడే ఆర్ మండే ఏదో ఒక రోజు దాన్ని వాటర్లో పడేసేయండి. ఒక బకెట్లోనో మగ్లోనో వాటర్ తీసుకొని పడేసి ఆ తర్వాత అది మొత్తం అందులో డైల్యూట్ అయిపోయిన తర్వాత చెట్లలో పోసేయండి. యూనివర్స్కి సరెండర్ చేసినట్లుగా అయిపోతుంది. సో మీకు కాస్త రిలీఫ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈరోజు యూనివర్స్ చెప్తున్న ఈ మెసేజ్ని మీరు తీసుకొని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. మాటల్లో చెప్పడం చాలా ఈజీ, ఎవరైనా చెప్తారు, కానీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే వాళ్ళకే ఆ పెయిన్ అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను, కానీ మీ పెయిన్ని ఎలా తగ్గించాలో కొంచెం నేను కూడా మీ బాధలో భాగస్వామిగా అనుకొని మీకు ఈ సజెషన్ ఇస్తున్నాను. కాబట్టి పెయిన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ దాని నుంచి బయటపడితేనేగా మీ బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది. మీలాంటి మంచి పర్సన్, మంచి ఫుల్ హార్టెడ్ పర్సన్కి ఇలాంటి సిచ్యువేషన్ రావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషనే, కానీ దాన్ని మీరు హ్యాండిల్ చేస్తే యూనివర్స్ నెక్స్ట్ మీకు ఇంకా మంచి మంచి
ఆపర్చునిటీసు మీరు గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేసే విధంగా ముందుకు తీసుకువెళ్తుందండి. సో ఇది యూనివర్స్ నుంచి ఈరోజు వచ్చిన మెసేజెస్. ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.